నేటికి 93 రోజులుగా జిందాల్ చేతిలో నిండా మునిగి సర్వం కోల్పోయిన బాధితులందరూ 93 రోజుల నుంచి మమ్మల్ని ఆదుకోండి, మా కష్టాలు తీర్చండి, మేము ఏదైతే మోసగింపబడ్డామో ఆ మోసం నుంచి తిరిగి మమ్మల్ని కోలుకునేటట్టు చేయండి అని చెప్పి 93 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా ఈ భారతదేశంలో స్వతంత్రం ఉందని, రాజ్యాంగం ఉందని, లేకపోతే పేదల పక్షాన చట్టాలు ఉన్నాయని చదువుకే తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదన్న అన్నదానికి ఈ జిందాల్ నిర్వాసితుల పోరాటమే ఒక మచ్చుతనక. ఈ పేదలు కనుక, గిరిజనులు కనుక, దళితులు కనుక ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఒక్క అధికారి కానీ ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం ముందుకు రావడం లేదు, మాట్లాడడం లేదు. అదే అదానీ, అంబానీ అలాగే రిలయన్స్ సోదరులకు ఏదైనా చదువు వస్తే ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారు. కానీ ఓట్లు తప్ప దేనికి పనికిరాని గిరిజనులు, దళితులని వాళ్ళ అభిప్రాయంలో ఎందుకు పనికిరాని మనుషులుగా గుర్తించి రోడ్డు మీద వదిలేయడం సిగ్గుసేటు. శాంతిగా పోరాటం చేసినంత వరకు పర్వాలేదు, వీళ్ళకి కోపంగానే వచ్చి రోడ్డెక్కి తాడో పేడో తేల్చుకునే స్థితి వస్తే మీరందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. కొన్ని రోజుల వరకు మేము కూడా వేచి చూసే దూరంతో ఆందోళన నిర్వహించాలని, అంతకు మించి ఆ స్థితి దాటిపోయిన తర్వాత జరిగే పరిణామాలకి స్థానిక అధికారులు, ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.